వెల్కమ్ టు మా ఊరి టారోట్. ఒక వ్యక్తి మీరు ప్రయాణం చేస్తారని ఎలాగైనా హార్ట్ బ్రేక్ చేయొచ్చు అని చెప్పి ఎదురు చూస్తున్నారంట. ఎవరా వ్యక్తి, ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నారంట. ఎస్, మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఫెమినిన్ ఎనర్జీలో మాస్కులన్ అండి, అంటే మాస్కులన్ అంటే మేల్, ఫెమినిన్ అంటే ఫీమేల్. ఓకేనా, గొడవ పెట్టుకోవాలని ఎదురు చూస్తున్నారంట. మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారు, జాలీగా ఉన్నారు, పళ్ళు పళ్ళాలు మొక్కలు అనుకుంటా మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, మొత్తం ఎల్లోయిష్గా మొత్తం జాయ్ కనిపిస్తుంది. ఎంజాయ్, సెల్ఫ్ కేర్. ఓకేనా, మీ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో మీ చుట్టూ ఉండేదంతా కూడా కొన్ని ఇల్యూషన్, కొన్ని వచ్చేసరికి బయట వాళ్ళ ఎనర్జీ. ఓకేనా, అంతా మీ ఎనర్జీ కాదు. ఇంకొకరు వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళని బట్టి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్న పని. ఓకేనా, సో వాళ్ళు కొంతమంది డబ్బుల కోసమే మీ చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది వాళ్ళు పనులు చేస్తుంది కూడా డబ్బుల కోసమే. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఆ పనులు ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న పనుల వల్ల వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్ది అన్న విషయం వాళ్ళు గుర్తించలేకపోతున్నారండి. ఒంటి కాలు మీద వీళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో ముగ్గురు విషయంలో, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, అలాగే ఇంటి దగ్గర ఉండి సంపాదించేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళ అవసరం లేకుండా 9,000 90,000 ఏదైతే అనుకుంటున్నారో ఈ వ్యక్తి, ఈ మేల్ పర్సన్ అండి, యంగ్ పర్సన్. ఓకేనా, ఈ వ్యక్తి నిజానికి ఒంటి కాలు మీద వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళ యొక్క లైఫ్ టైం, ఇంకా లైఫ్ టైంలో పార్ట్నరు, వైఫ్, కిడ్స్, ఫ్యామిలీ ఏది కూడా లేకుండా చేసుకుంటున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళు చేస్తున్న పనుల వల్ల చివరికి వాళ్ళకి ఫుల్ స్టాప్ పడే సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకేనా, సో వాళ్ళు ఒక వెలుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఒక గోడ వాళ్ళు చేస్తున్న పని మీద, ఒంటి కాలు మీద ఎంతసేపు అని నిలబడగలరు, ఎన్ని ఇయర్స్ నిలబడగలరు ఒకే పని మీద? ఛాన్సే లేదండి. ఓకేనా, గాల్లో తేలుతున్నారు ఈ మనిషి, నిలబడలేదు. నిజానికి నిలబడిపోయాను ఒంటి కాలు మీద అనుకుంటున్నారు, కానీ నిలబడలేదండి. నేలకి గాలికి మధ్యలో ఉన్నారు వాళ్ళు. ప్రస్తుతం ఆల్రెడీ వాళ్ళ లైఫ్ ఎటు కాకుండానే ఉంది. స్టిల్ వాళ్ళు వాళ్ళని, మీ ఇంట్లో ఫెమినన్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళని, కేర్ గివర్ మీరు, మీ యొక్క సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఫెమినన్ ఎనర్జీ, ఎకనామీ, వాళ్ళ ఓన్గా అబండెన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకేనా, పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అసలు ఎవరికి కూడా హర్ట్ చేయాలని కానీ లేదు, మీ ఓన్ వరల్డ్లో మీరు ఉన్నారు. ఓకేనా, ఏదైతే ప్రయత్నం చేశారో దానివల్ల డబ్బులు పోగొట్టుకున్నారు, మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టడం మిస్ అయింది, ఇంటిని తలకిందులు చేయడం మిస్ అయింది. వేగంగా అంటే వేగంగా ఇద్దరి విషయంలో ఇంటా బయట బ్యాలెన్స్ లేకుండా చేసేద్దాం అనుకున్నారంట. ఖచ్చితంగా ఓవర్ బర్డెన్ చేయలేరండి. దారి ఎవరైతే చూస్తున్నారో దానివల్ల వాళ్ళు క్రియేట్ చేసింది ఏమీ ఉండదు. ఒక వెలుగుతారు ఖచ్చితంగా. మీ పరువు తీయాలి, మీరు చేస్తున్న పని విషయంలో మీరు ముందుకెళ్లకుండా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు అంటే మాట్లాడడానికి లేకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా నిలబడకుండా అయితే చేయలేరు. ఇంట్లో ఒకరండి పరువు తీయటం, నిలబడకుండా చేయటం, వాళ్ళకంటూ లైఫ్ లేకుండా చేయటం, వెలుగు లేకుండా చేయటం, వాళ్ళకంటూ ఏదైతే పర్సనల్ లైఫ్ లేకుండా చెయ్యాలని అనుకుంటారో, నిజానికి వాళ్ళు చూడండి, వాళ్ళకి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు.
హౌస్ దగ్గర టైం కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు విషయంలో డి ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఏ సిగ్నిఫికెంట్, హెచ్ 2 హౌజులు ఓకేనా. యూ అండ్ మీ విషయంలో ఎన్, ఎస్ లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, క్వీన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, ఈన్ ఈన్ వాళ్ళ నేమ్‌లో ఈన్ అని కూడా వస్తదండి. ఓకేనా. డబ్బులు పోగొట్టుకున్నారండి. నలుగురుని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలాగే వదిలేస్తే ముందుకు వెళ్ళిపోతారు. గోల్డ్ కాయిన్ కొనేసుకుంటున్నారు. గోల్డ్ సేవ్ చేసుకుంటున్నారు. బంగారంలాగా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో అంటే చదువు కావచ్చు, వాళ్ళు చేసిన పని కావచ్చు, వాళ్ళ యొక్క సేవింగ్స్ కావచ్చు. తద్వారా వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అని చెప్పి ఎవరైతే అనుకున్నారో నిజానికి ఇంట్లో ఒకరితో సహా గూఢచారులు అందరి జీవితాలని తలకిందులు చేసుకుంటారండి. అనవసరంగా మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇద్దరిని తొక్కేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో డబ్బుల కోసం, ఇద్దరికి సంపాదన లేకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇద్దరు ఓకేనా. లైట్‌ని ఆపేయాలి. ఎక్కువగా చీకటిలో వర్క్ చేస్తున్నారు. ఓకేనా. నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు. డబ్బులు పోగొట్టుకున్నారు. యెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేసుకున్నాను అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు అనుకుంది జరగదు. అండ్ వాళ్ళ జీవితంలో ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో అవి ఈ ప్రాసెస్‌లో రావు. వచ్చినా కూడా వాళ్ళ చేతుల్లో ఉండవండి. ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతున్నాయి. అండ్ వాళ్ళన్నిటినీ కూడా వాళ్ళ వెనక పెట్టుకొని కూర్చోవాలి అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ప్రస్తుతంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చాలా యాక్టివ్‌గా ఇంట్లో ఇద్దరు డబ్బులు రొటేషన్ చేస్తున్నారండి నెగెటివ్ ఎనర్జీస్ చేయడానికి. బట్ ఏంటి అంటే చాయ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, హాయ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ హర్ విషయంలో. మా ఎవరైతే ఉన్నారో ఐఫోన్ యూజ్ చేసేవాళ్ళండి, లాట్ డివైసెస్ యూజ్ చేసేవాళ్ళు, ల్యాప్‌టాప్ ఓకేనా. అలాగే యాపిల్ ఫోన్ ఓకేనా. టైం కోసం చూస్తున్నారంట. పాస్ట్ పర్సన్ అండి. ఆఫర్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు ఓకేనా. ఈ పర్సన్‌కి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చారు, లేదా ల్యాప్‌టాప్ గిఫ్ట్ ఇచ్చారు మీ విషయంలో క్రియేట్ చేయమని చెప్పి ఓకేనా. ఖచ్చితంగా ఆపలేరు. ఒకరిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఇంకొకరి దగ్గర గిఫ్ట్స్ తీసుకొని బాధ పెట్టాలి అని అనుకోవడం వల్ల వారి జీవితం తలకిందులైపోద్ది తప్ప బాధ పెట్టలేరండి. చూస్తున్నారంట, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట. అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట. 420 అండి. యంగ్ పర్సనే. 6, 7, 7, 7, 6 అస్సలు మిస్ అవ్వకూడదు ఫిక్స్ అనుకుంటున్నారు. 7 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఇద్దరి విషయంలో మ్యారేజ్, వెడ్డింగ్. లేకుండా ఏదైనా క్రియేట్ చేయాలి అంటే 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 9 కాయిన్స్, 9 మెంబర్స్‌కి మనీ ఇచ్చారు ఏదో ఒకటి క్రియేట్ చేయమని. వాళ్ళు మాట్లాడేస్తున్నారు, అందరికీ తెలిసిపోతున్నాయి, అబండెంట్‌గా ఉంటున్నారు, చాలా కలర్ఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారని. బయటకు చూడడానికి చాలా జాయ్‌ఫుల్‌గా, చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండే పర్సన్ రియాలిటీ వచ్చేసరికి 50-50. ఇది వాళ్ళ రియాలిటీ. డే టైమ్, నైట్ టైమ్ ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ పనులు కూడా అలాగే చేస్తున్నారు. నెగెటివ్ ఎనర్జీస్ ఇలాంటి ఎనర్జీ పర్సన్ ఓకేనా. 7 మెంబర్స్ ఒకరి విషయంలో బాగా అవకాశాలు వెతుకుంటున్నారంటే, ఇంకొకరి విషయంలో బాగా నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి మీ ఇంట్లో వీళ్ళ మీద. అంటే ఒకరిని అవకాశంగా తీసుకోవడానికి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికి. కర్మ అనుభవిస్తారు. వాళ్ళు అనుకుంది జరగదు. వెరీ క్లియర్. అండ్ మిస్ అవ్వకూడదు అని ఏదైతే ప్రయత్నం చేశారో అది మిస్ అయిందండి. ఇంట్లో ఒకరికి బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి 9 మెంబర్స్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఓకేనా, వాళ్ళకైతే ఖచ్చితంగా హెడ్ అనేది పనిచేయట్లేదు అని ఏంజెల్ చెప్తున్నారు. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. వారి జీవితాన్ని వాళ్ళే తలకిందులు చేసుకుంటున్నారు. 9 మెంబర్స్‌తో పాటు ముగ్గురు మాస్కులిన్ ఎనర్జీస్ కూడా 420స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాళ్ళని వాళ్ళే ముందుకు లేకుండా ఇంకా ఇక్కడికి ఆపేసేలాగా చేసుకుంటున్నారు. ఓకేనా. వాళ్ళకి మనీ రావు. వాళ్ళ సిగ్నేచర్‌కి ఏదైతే ఉందో అది జరగడానికంటే ముందే వీళ్ళే కనిపించరింకా. సిగ్నేచర్, ఫుల్ స్టాప్ ఇంకా ఎల్లంత దూరంలో ఉంటది. 100 మీటర్స్, 200 మీటర్స్ దూరంలో ఉండగానే వీళ్ళు కనిపించరు ముందు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదండి. ఓకేనా. 1, 2, 3 ముగ్గురు సిగ్నేచర్‌లు, సైన్‌లు, అగ్రీమెంట్‌లు, ముగ్గురు విషయంలో అగ్రీమెంట్‌లు లేదా ముగ్గురు వ్యక్తులు అగ్రీమెంట్‌లు చేశారు. ఈ ముగ్గురు విషయంలో అగ్రీమెంట్‌లు చేసుకున్నారు. ఓకేనా.
దారి లేదండి క్రియేట్ చేయడానికి. మీ ఇంట్లో ఇద్దరి విషయంలో హ్యాపీ ఎండింగ్ లేకుండా క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. అబడెంట్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని మీరు చేస్తున్న పని విషయంలోని ఖచ్చితంగా నిలబడి తీరుతారు. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి. ఎదురు చూస్తున్నారంట ఆఫర్ ఇచ్చి వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి ఎదురు చూస్తున్నారంట హార్ట్ బ్రేక్ చెయ్యాలి అని. ఓకేనా? కానీ ఇంట్లో ఒకరి విషయంలో బ్యాక్ స్టాంప్ ఎయ్యాలని ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదండి. జస్టిస్ కన్ఫర్మ్. కంగ్రాచ్యులేషన్స్. జస్టిస్ కన్ఫర్మ్ అండి. జస్టిస్ అసలు మిస్ అవ్వదు. 1111 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ విషయంలో ఏంజెల్ మీకు జస్టిస్ చేస్తానన్నారు. ఓకేనా? జస్టిస్ చేస్తానన్నారు. కన్ఫర్మ్ ఇది ఫ్యూచర్ రీడింగ్ కన్ఫర్మేషన్ అండి. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు సరికదా, దాని కర్మ వాళ్ళు అనుభవించడంతో పాటు మీకు ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక మంచి ఆఫర్ కూడా రాబోతుంది త్వరలోనే. దట్ ఈస్ కాల్డ్ జస్టిస్. ఓకేనా? ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.